రాయచోటి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్, జేసీ, డిఆర్ఓ అధికారులు, వివిధ బీసీ సంఘ నాయకులు, ప్రతినిధులు పూలమాల, పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కుల వివక్షతపై పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు। మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ విద్యకు పాటుపడిన గొప్ప సంస్కర్త స్వయంగా తన భార్యకు చదువు చెప్పించి టీచర్గా పనిచేయించి బాలికల విద్యకు కృషి చేశారన్నారు। అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి నిమిత్తం 707 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 14.14 కోట్ల రాయితీ మెగా చెక్ను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సురేష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జయసింహ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు। రోజుల్లోనే మన అన్నమయ్య జిల్లాలో మనం బాల్య వివాహాలు చూస్తున్నాం। ఇంకా మరి 1860, 50, 60లలోనే ఆయన వాటిని బాల్య వివాహాలు ప్రత్యేకించారు। మనుషులందరూ సమానం, ఎటువంటి విభేదాలు ఉండకూడదు, కులపరమైన, మతపరమైన, ధ్యేయపరమైనటువంటి విభేదాలు ఉండకూడదని ఆయన ఆ రోజుల్లోనే ప్రజలకి తెలియచేసేలాగా ఆయన తన ప్రవర్తన ద్వారా, అలాగే తను చేసే పని ద్వారా సమాజంలో ఈ అసమానతలు పోవాలి, చదువు ఒకటే దానికి మార్గము, ఈ దుస్సాంప్రదాయాలు అలాగే మతపరమైన దురాచారాలు పోవాలి అని ఆ రోజే ఆయన ప్రజలకి అనేక విధాలుగా అర్థమయ్యే విధంగా పత్రిక ద్వారా కానీ, చదువు చెప్పడం ద్వారా కానీ, సభల ద్వారా కానీ ఆయన చెప్పడం జరిగింది। అలాగే రైతు యొక్క దీన స్థితిని, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని కూడా ఆ రోజు ఆయన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ముందు కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది। మరి బాల్య వివాహాలను వ్యతిరేకించాడు। అలాగే మహిళల కోసం మరియు సమాజంలో అట్టడుగు వర్గాల కోసం పాఠశాలని కూడా ప్రారంభించాడు। స్వయంగా వారి భార్యకే చదువు చెప్పించి వారిని టీచర్గా పని చేయించి మరి బాలికలకు విద్యను అందించడం జరిగింది। అలాగే అట్టడుగు వర్గాల వారు ఎందుకు వాళ్ళ దోపిడీకి గురవుతున్నారు, ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారని ఆలోచించి చదువు ఒక్కటే